నమస్కారం అండి. నేను నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉప్పల్ డిపో దగ్గర ఇల్లు కట్టుకుంటున్నప్పుడు, అంటే గోడలు కడుతున్నప్పుడు నన్ను వాస్తు చూడమని పిలిచారు. నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది కింద పార్కింగ్ కోసం వదిలిపెట్టిండు. ఈ వెనక భాగం ఏదైతుందో సింగిల్ బెడ్రూమ్ వేసిండు కింద. ఇది నేను పైన వేసుకున్న ఫస్ట్ ఫ్లోర్ గురించి చెప్తున్నా. నేను గోడలు కడుతున్నప్పుడే అతనికి ఎలా కట్టుకోవాలో చెప్పి రావడం జరిగింది. కానీ అతను సరే అన్నాడు. కానీ మళ్ళీ ఇల్లు కట్టుకున్న తర్వాత నేను పోయి చూస్తే అది ఎలా ఉందంటే, ఇది వాయవ్య స్థలం అండి. వాయవ్య స్థలం అంటే నార్త్ రోడ్డు, వెస్ట్ రోడ్డు, ఈ 2 రోడ్లు ఉన్నాయండి దీనికి. నార్త్ రోడ్డు, వెస్ట్ రోడ్డు. దీన్ని ఇది వాయవ్యం కాబట్టి వాయవ్య స్థలం అని అంటారు దీన్ని. అయితే దీనికి అతను ఏం చేసిండంటే, ఇక్కడ ఆగ్నేయం నుండి మెట్లు పెట్టుకున్నాడు. మీదికి వచ్చిన తర్వాత ఇది బాల్కనీ, ఉత్తరం సైడ్ ఇది బాల్కనీ, ఇక్కడ బాత్రూమ్ కట్టిండు. మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ బాత్రూమ్ కట్టిండు. డోర్లు ఒకదానికొకటి ఎదురుగా ఇచ్చిండు. ఇది దక్షిణ ఆగ్నేయం అవుతుంది, ఇది ఉత్తర ఈశాన్యం అవుతుంది ఈ బెడ్రూమ్కి. ఇప్పుడు దీనిలో ఉన్నది, ఈ డోర్లు 2 మాత్రమే కరెక్ట్గా అతను కట్టుకున్నాడు. మిగతాది అతను నేను చెప్పినా వినకుండా ఈ విధంగా కట్టుకుండు. ఇప్పుడు దీనికి తప్పులేంటి? చిల్డ్రన్ బెడ్రూమ్ విషయానికి వచ్చినప్పుడు ఇతను ఏం చేసిండంటే, ఈ బాల్కనీ ఏదైతే మొత్తం వదిలిపెట్టాల్సిందో సగం బాల్కనీని బాత్రూమ్గా చేసిండు చిల్డ్రన్ బెడ్రూమ్కి. దీనివల్ల ఏమైందంటే, ఇల్లు ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఇలా పెరిగింది. అంటే ఇది వాయవ్యం పెరిగింది. వాయవ్యం పెరిగింది అంటే దాని అర్థం ఈశాన్యం తగ్గినట్టే లెక్క. ఒకటి ఈశాన్యం తగ్గింది ఇంతవరకు కట్టడం వల్ల, రెండవది ఇంతవరకు కట్టడం వల్ల ఈ ఇంటికి ఉత్తర వాయవ్యం కూడా పెరిగింది. అంటే ఇక్కడే 2 తప్పులు జరిగాయి. ఒకటి ఈశాన్య లోపము, ఒకటి వాయవ్యం పెరగడం వల్ల, ఉత్తర వాయవ్యం పెరగడం వల్ల ఇదొక లోపం. ఇక దీనికి ఇక్కడ డోర్ పెట్టి ఇక్కడ బాల్కనీ వేసిండండి. ఈ రోడ్డుకి ఇక్కడ బాల్కనీ వేసిండు. ఇప్పుడు ఇలా చెయ్యొచ్చా అంటే, ఇది ఎప్పుడైతే దక్షిణాగ్నేయంలో డోర్ పెట్టినప్పుడు ఇలా బాల్కనీ ఇవ్వకూడదండి. ఇలా బాల్కనీ ఇచ్చినప్పుడు ఇక్కడ డోర్ పెట్టాల్సి వస్తుంది పశ్చిమ వాయవ్యంలో. సో ఈ పశ్చిమ వాయవ్యము దక్షిణ ఆగ్నేయపు నడక, ఇది తప్పండి. ఈ నడక తప్పవుతుంది, ఈ నడక తప్పవుతుంది. కాబట్టి ఇలా బాల్కనీ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ డోర్ అనేది ఇక్కడ పెట్టాలండి. ఇక్కడ పెట్టినప్పుడు ఈ 3 డోర్లు ఎదురెదురుగా ఉండడం వల్ల తప్పేం కాదు. ఈ డోరు క్లోజ్ చేయవలసిండే. అతను అలా చేయలేదు. ఇప్పుడు తప్పేంటంటే, ఈ నడక తప్పే, వాయవ్యం పెరగడం తప్పే, ఈశాన్య లోపం, ఈ 3 లోపాలు ఇక్కడైనాయి. ఇంకో లోపం ఏంటంటే, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కు దీనికి కూడా వాయవ్యం పెంచి ఇక్కడ బాత్రూము ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇది ఉత్తరం కాబట్టి ఉత్తర వాయవ్యంలో బాత్రూమ్ పెట్టడం వల్ల ఇది కూడా తప్పైంది.
ఇంకా పెద్ద తప్పు ఏంటంటే ఇక్కడ తూర్పు ఈశాన్యంలో డోర్ ఇచ్చాడు, ఇది కరెక్టే. ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ పెట్టిండు, ఇది కరెక్టే. కానీ ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ డోర్ అనేది కొద్దిగా ఇక్కడ పెట్టాలి మధ్యలో. ఎందుకంటే మనము ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఇందాక వస్తుంది, దీని డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇందాక వస్తుంది, కాబట్టి ఈ విధంగా ఈశాన్య లోపం జరుగుతుంది లోపల కూడా డోర్ల వల్ల. కాబట్టి తూర్పు ఈశాన్యంలో పెట్టిన డోర్ అయినా కొద్దిగా ఇటుపక్కకు పెట్టవలసిండే, లేదా ఉత్తర ఈశాన్యంలో ఈ పెట్టిన డోర్ని కొద్దిగా ఇటుపక్కకు పెడితే ఈ రెండు డోర్లు ఒకదానికొకటి ఆనుకోకుండా ఉండడం వల్ల అప్పుడు ఈ మూల కరెక్ట్ అవుతుంది. ఈశాన్యము, ఈ ఈశాన్య మూల అనేది కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఇలా దగ్గరగా ఈ రెండు డోర్లు పెట్టడం వల్ల ఇక్కడ ఈశాన్య లోపం సంభవించింది. అంటే మొత్తానికి చూడాలంటే ఈ ఇంటి మొత్తానికి ఇక్కడ బాత్రూమ్ ఇవ్వడం వలన ఆల్రెడీ ఇక్కడ ఈశాన్యం తెచ్చుకున్నాడు. రెండవది ఈ డోర్లు దగ్గర పెట్టడం వల్ల ఇక్కడ లోపల ఈశాన్యం దిగింది. ఇక్కడ బాత్రూము వాయవ్యం పెరగడం వల్ల ఇది తప్పైంది. ఇక్కడ దీనికి పశ్చిమ వాయవ్యంలో డోరు, దక్షిణ ఆగ్నేయంలో ఈ రెండు ఉచ్చస్థానాలే, కానీ అలా నడిచినప్పుడు మాత్రం ఆ నడక తప్పవుతుంది. అలా నడవకూడదు. సో ఇన్ని తప్పులు చేసి అతను ఇల్లు కట్టుకున్నాడండి. అయితే నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు తెలిసిన అతన్ని పిలిపించి చూపించిన తర్వాత వాళ్ళ బంధువులో లేదా కట్టే మేస్త్రినో, సార్ ఏం కాదు, ఇలాంటి ఇల్లు నేను ఎన్నో చూశాను, వాళ్ళకి ఏం కాలేదు సార్, మీరు కూడా కట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టు వింటారండి. ఇది జస్ట్ ఒక 8-9 నెలల ముందు నేను చూసిన ఇల్లండి ఇది. అతను నేను చెప్పినప్పటికి కూడా కరెక్ట్గా ఎక్కడ డోర్స్ రావాలి, ఎక్కడ బాత్రూమ్ రావాలి, బాత్రూమ్లు ఎక్కడ పెట్టుకోవాలని క్లియర్ కట్గా చెప్పి వచ్చాను. అయినప్పటికీ అతను ఇల్లు కట్టుకున్న తర్వాత నేను పోయి చూస్తే ఈ విధంగా ఉందండి. కొంతమంది చెప్తే వినరు. ఇతను ఒక్కడే కాదు, ఇంతకుముందు కూడా నేను చాలామందికి చెప్పాను. చెప్పినట్టుగా కాకుండా డోరు వాళ్ళకు అనుగుణంగా పెట్టుకోవడము, లేకపోతే బాత్రూమ్ వాళ్ళకు నచ్చినట్టుగా పెట్టుకోవడము చేస్తుంటారు. దానివల్ల తప్పులు జరుగుతుంటాయి. కాబట్టి ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుండి ఇల్లు అయిపోయేంత వరకు నెలకొకసారైనా వాస్తు శాస్త్రజ్ఞుడిని మీరెవరైతే ఫస్ట్ సంప్రదించారో అతనితో ఇల్లు అయిపోయేంత వరకు నెలకొకసారో 2 నెలలకొకసారో రమ్మని ఆ ఇల్లుని అబ్జర్వ్ చేయమని చెప్పాలి. కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది అతనికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో పిలవరండి. కానీ ఆ తర్వాత జరిగే నష్టము వాళ్ళు ఊహించరు. ఇప్పుడు ఈశాన్యం లోపం ఉన్నది ఈ ఇంటికి పెద్దగా ఫస్ట్. రెండోది ఇంటి లోపల ఈశాన్యం లోపం ఉంది. మూడోది ఇక్కడ వాయవ్యం, ఇక్కడ బాత్రూమ్ కట్టడం వల్ల దీనికే ఈశాన్యం తగ్గిపోయింది. నాలుగోది ఇక్కడ డోరు ఈ నడకలు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ ఇలా నడవకూడదని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి నేనేమంటానంటే అన్ని వీడియోలలో అదే చెప్తున్నాను. చాలా వరకు ఇల్లు కట్టుకునేవారు గ్రాఫ్ గీయించుకొచ్చుకుంటారండి ఫస్ట్. ఆ గ్రాఫ్ని కూడా కనీసం కొంతమంది అయితే వాస్తు తెలిసిన అతనికి చూపించరు. అదే ఫైనల్ అనుకుంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళ ఇంట్లో సమస్యలు ఏర్పడినప్పుడు అప్పుడు వాస్తు శాస్త్రజ్ఞుడిని సంప్రదిస్తారు. ఇల్లు ఒకసారి ఇల్లు చూపించుకోండి అని. అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఇటుక ఉత్తగా రాదు, ఇసుక ఉత్తగా రాదు, సిమెంటు ఉత్తగా రాదు.
మేస్త్రి కట్టిన డబ్బులు తీసుకుంటాడు. సో అప్పటికే మీరు వాస్తు శాస్త్రజ్ఞునికి పిలిచినప్పుడు 5,000, 10,000, 20,000 ఇస్తుండొచ్చు. కానీ ఒక గోడ తీసి గోడ పెట్టమన్నప్పుడు అంతకు 3-4 అంతలు ఖర్చు ఎక్కువవుతుందండి. ఇది ఎవరు గ్రహించరు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ వాస్తుశాస్త్రం తెలిసిన అతన్ని పిలిపించి అతను చెప్పినట్టుగా చేయమంటే చేస్తామంటారు, కానీ చేయరండి చాలా వరకు. ఎందుకంటే ఇక్కడున్న ఈ వాస్తు, ఈ పంచభూతాలు ఏవైతే ఉంటాయో అవి అంత తొందరగా చెయ్యనివ్వండి. దీనికి దృఢ సంకల్పం ఒకటి కావాలా. మీరు ఎంత దృఢ సంకల్పము పెట్టుకున్నా అంత తొందరగా ఈ పంచభూతాలు అనేవి రీమెడీ చేయనివ్వండి. నేను చాలా అరుదుగా చూశాను రీమెడీ చేసిన వాళ్ళని. వాళ్ళు చేయకుండా నెలలు, సంవత్సరాలు కూడా చేయకుండా ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు కట్టుకునేటప్పుడే ప్రాపర్గా కట్టుకోండి. అప్పుడు మీకు అనవసరమైన ఖర్చు తర్వాత చేయాల్సిన అవసరం ఉండదు. సో నేను ఆఖరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇల్లు కట్టుకునే ముందు వాస్తు శాస్త్రజ్ఞుడిని పిలవండి. ఇల్లు అయిపోయే లోపల ఒక 2-3 విజిట్లు అతన్ని చేయమనండి. కొంతమంది గోడలు కూడా, ఇప్పుడు ఈ గోడ ఉందనుకోండి, ఇప్పుడు ఇది 4 ఇంచులు పెడతారు. ఇక్కడ పిల్లర్ అనేది 9 ఇంచులు ఉంటుంది. వాళ్ళు ఈ గోడ అనేది 4 ఇంచులు పెట్టడం వల్ల ఇక్కడ ఈశాన్యం బయటికి తేలుతుంది. ఇక్కడ ఈశాన్యం ఈ విధంగా బయటికి తేలుతుంది, ఈ మూల బయటికి తేలుతుంది. సో ఇది కూడా ఈశాన్య లోపం అండి. ఇది ఏ రూమ్లో కూడా ఇలా లోపల ఈశాన్యం తెరవకుండా లోపలికి రాకుండా చూసుకోవాలి. కాబట్టి వాస్తు శాస్త్రజ్ఞుడు వచ్చినప్పుడు అతను ఇవన్నీ అబ్జర్వ్ చేసి గోడ ముందు సైడ్ పెట్టాలా, వెనక సైడ్ పెట్టాలా అనేది అతను అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకునే వారికి నేను చేసే ఒక అడ్వైజ్ ఏంటంటే, ప్లాను ఫస్ట్ వాస్తు శాస్త్రజ్ఞునికి చూపించండి. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇల్లు అయిపోయేటప్పటి వరకు అతనిని కనీసము 3-4 విజిట్లు చేయమనండి. అతనికి మీరు ఎంతో కొంత డబ్బు ఇస్తే అది మీరు ఇచ్చింది తక్కువే, కానీ అతను రాకుండా మీరు కట్టుకున్నప్పుడు జరిగే నష్టం ఎక్కువ అవుతుందండి. కాబట్టి వాస్తును పాటించండి. మీరు మీ ఇంటి కుటుంబ సభ్యులంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.